ఈరోజు మనం ఈజీగా అయిపోయే క్యాబేజీ ఫ్రై ట్రై చేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము రండి. సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, సన్నగా తరిగిన కొబ్బరి, కరివేపాకు, ఆనియన్, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, ఉప్పు, కారం. ఇప్పుడు మనం ఇలా వాటర్ తీసుకొని ఈ వాటర్లో సాల్ట్ కొంచెం, పసుపు ఇలా వేసుకొని ఇలా సన్నగా తరిగిన క్యాబేజీని ఇందులో వేసుకోవాలి. సో ఇలా వేసి ఉడికించుకోవాలి. సో ఇలా వేయటం వల్ల ఏంటంటే క్యాబేజీలో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది, కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. ఆ విధంగా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన క్యాబేజీ ముక్కల్ని ఇలా వడగట్టుకొని నీరంతా ఇంకిపోయేలాగా చూసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే తిరగమాత కింద వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, నలుపుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరకాయ, ఇంగువ, ఆనియన్స్. ఇప్పుడు ఇలా తురుముకున్న కొబ్బరి, ఇలా ఫిల్టర్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇందాక ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా కొంచెం వేసుకుందాం. కొద్దిగా కారం వేసేసుకొని ఇలా తిప్పేసేసుకొని ఒక 2 minutes అలా ఉంచి తీసేసేయాలి. లేకపోతే కారం వేసాం కదా అడుగంటి మాడిపోతుంది. నా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగా వచ్చింది. కొబ్బరి వేసాం కదా అది కూడా తగులుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. చూడండి చాలా బాగుంది. కొత్త కర్రీ తినాలనిపిస్తుంది నాకు, నిజంగా చాలా బాగుంది.